ముఖ్యంగా మీ ఇంటర్వ్యూ గురించి అంటే ఇప్పుడు 3 సార్లు జరిగింది. ఈసారి ఇప్పుడు వచ్చిన మార్కుల ఆధారంగా చూస్తే మీరు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో టాప్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మీకు ఎటువంటి ప్రశ్నలు అడిగారు? వాటికి మీరు ఎటువంటి సమాధానం ఇచ్చారు? తెలవని వాడికి ఏమి ఇచ్చారు? తెలిసిన వాడికి నిజాయితీగా ఎలా చెప్పారు మీరు? కొన్ని ఉదాహరణలతో ప్రశ్నలు, సమాధానాలు. చెప్తానండి. కొన్ని క్వెషన్స్ ఇప్పుడు నేను కాలేజ్ డేస్‌లో మెస్ సెక్రటరీగా పనిచేయటం అనేటువంటిది జరిగింది. దాని మీద కొన్ని క్వెషన్స్ వచ్చాయి. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి అడిగారు. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వాటి గురించి అడిగారు. అయితే వాళ్ళు ఏమడిగారంటే సిఎస్ఎస్ అంటే ఏంటన్నారు. నేను అసలు అది వినలేదు. సిఎస్ఎస్ అనేటివి నేను వినలేదని చెప్పాను. అంటే వాళ్ళు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నారు. ఓకే, నేను ఇదైతే విన్నాను, ఇది నాకు తెలుసు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నన్ను టెస్ట్ చేశారు. ఏ విధంగా? నేను సిఎస్ఎస్ అంటే ఏదో ఒకటి అనుకొని ఒక అబద్ధం బ్లఫింగ్ చేస్తానేమో అనుకున్నారు. అలా చేయకుండా నాకు తెలియదు అని చెప్పాను హానెస్ట్గా. వాళ్ళ తర్వాత నాకు క్లూ ఇచ్చినప్పుడు ఓకే, ఇదైతే నాకు తెలుసు, దీంతవరకు నాకు అవగాహన ఉందని చెప్పాను. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి వ్యవస్థ అనేటువంటిది ఉంది. అయితే దాన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ఫండ్స్ని సూపర్వైజన్ చేయడానికి పబ్లిక్ ఫండ్స్ అనేటువంటి ఎవల్యూషన్ అయ్యేటప్పుడు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంది, అదేంటి అని అడిగారు. అయితే మేడం ఇది పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. తర్వాత నేను HIV అండ్ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్గా HIV దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడగకుండా డైరెక్ట్గా HIVకి సంబంధించినటువంటి బ్రాండ్స్ ఏంటివి అని అడిగారు. అంటే రియల్గా దాన్ని చేసినటువంటి వాళ్ళకే అవగాహన ఉంటుంది. రాట్ లెర్నింగ్ జస్ట్ దీన్ని సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళిన వాళ్ళకి ఉండదు. ఈ విధంగా నేను ఆ బ్రాండ్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కొన్ని బ్రాండ్స్ ఒకటే బ్రాండ్ నాకు గుర్తుంది, దాన్ని నాకు ఒకటే గుర్తుందని చెప్పడం అనేటువంటిది కూడా జరిగిందనమాట. తర్వాత మళ్ళీ నేను కాలేజ్ డ్రామా ఫెస్టివల్లో ఉండటం అనేటువంటిది జరిగింది చైర్పర్సన్గా. కాలేజ్ డ్రామా ఫెస్టివల్లో మీరు చైర్పర్సన్గా ఉన్నారు కదా, ఇండియాలో ద ఫేమస్ డ్రామా ఫెస్టివల్ ఏంటిదని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అదే. అయితే నాకు తెలియదు సార్ అని చెప్పాను. సో నాకు తెలియదు సార్ అని చెప్పడం, ఫస్ట్ క్వశ్చనే చెప్పడం, ఎవరైనా ఫంక్ అవుతారు. నేనైతే నాకు తెలియదని చెప్పాను కాన్ఫిడెంట్గా, అలా చెప్పడం. తర్వాత నేను తెలుగు ఆప్ట్ చేసి ఇంటర్వ్యూ మీడియం అనేటువంటి తెలుగు ఆప్ట్ చేసి ఇంగ్లీష్ మాట్లాడటం అనేటువంటి ఇదే చేశాను. ఇంగ్లీష్ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అలా ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల నాకు బోర్డ్ చైర్పర్సన్ మీ ఇంగ్లీష్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. అవును సార్, నేను ఇంగ్లీష్ని నేర్చుకుంటాం అనేటువంటిది జరిగింది. కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్రిస్టల్ క్లియర్గా ఆర్టికులేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కాన్సెప్ట్స్ నేను ఆర్టికులేట్ చేయలేకపోతే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేను తెలుగుని ఆప్ట్ చేయడం జరిగింది అని చెప్పాను. సో దానికి వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫ్రాంక్గా ఆన్సర్ చేయడం అనేటువంటిది. ఈ విధంగా తర్వాత ఆచార్య నాగార్జున గురించి అడగటం జరిగింది. సో నాకు గుర్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్పడం జరిగింది. తర్వాత PMLF అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దానికి సంబంధించి అడగటం జరిగింది. అయితే దాంట్లో నాకు ఒక అమెండ్మెంట్ చేశారు అనేటువంటిది తెలుసు. ఆ అమెండ్మెంట్ యొక్క సారాంశం అనేటువంటిది తెలుసు, అంటే అవుట్కమ్ వరకే తెలుసు. ఆ అమెండ్మెంట్ ఎగ్జాక్ట్గా ఏంటిదని తెలియదు. నేను చెప్పాను, సార్ నాకు ఎగ్జాక్ట్గా అమెండ్మెంట్ అనేటువంటి తెలియదు, కానీ ఒక 1 year బ్యాక్ ఈ అమెండ్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత నన్ను కోస్టల్ సెక్యూరిటీ అని దానిలో ఉన్నటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటేమని అడిగారు. అయితే నేను కోస్టల్ సెక్యూరిటీలో పనిచేయటం మూలంగా నేను అంత నా రియల్ లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మనం చెప్పడం అనేటువంటి జరిగింది. అక్కడ కొన్ని పాయింట్లో నేను గవర్నమెంట్ని విమర్శించడం అనేటువంటిది కూడా జరిగింది. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. పెట్రోలింగ్ చేయటం అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చారు మాకు, కానీ పెట్రోలింగ్ చేయడానికి పెట్రోలింగ్ వెజల్స్ అనేటువంటివి ఇవ్వలేదు. షిప్స్ మీకు చెప్పాలంటే పడవలు. సో ఆ పడవలు ఇవ్వలేదు. సో నేను వాళ్ళకి చెప్పాను, సార్ వీఆర్ డూయింగ్ పెట్రోలింగ్ ఆన్ పేపర్ బట్ నాట్ ఆన్ సీ ఇన్ రియాలిటీ అని చెప్పినప్పుడు వాళ్ళందరూ స్టన్ అయ్యారు. అట్లా అది యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ. సో నేను దాన్ని చెప్పడం అని మీరు ఎప్పుడు డ్యూటీలో కానిస్టేబుల్ డ్యూటీలో కోస్టల్ స్టేషన్లో చేయడం అనేటువంటి జరిగిందండి, రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లో. సో ఆ విధంగా చెప్పడం పబ్లిక్ ఇది. దాని తర్వాత దిశ ఎన్కౌంటర్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ఆ దిశ ఎన్కౌంటర్ అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉండటం జరిగింది. అప్పుడు ఐ హ్యావ్ విట్నెస్ ద పబ్లిక్ పల్స్ అండ్ పబ్లిక్ ఎమోషన్. కానీ ఇన్స్టెంట్ జస్టిస్ అనేటువంటిది సర్వ్ చేయడం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్, ద గవర్నమెంట్ అండ్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ని పోయేటట్టు చేస్తుంది. అదే ఫెయిరీ ట్రయల్స్ చేసి దాన్ని త్రూ ద ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటువంటిది కనుక మనం చేసినట్లయితే జస్టిస్ అనేటువంటిది డిలేడ్గా సర్వ్ అయినప్పటికీ కూడా పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ దాంతోపాటుగా హానెస్ట్గా చెప్పడం వల్ల నాకు ఎక్కువ స్కోర్ వచ్చిందని నేను భావిస్తున్నాను.